తాడపల్లిలో వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం గనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీది కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుంటే సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. ముందుగా పోతే వెనకుండా తీసుకోండి, ఎక్కడుండి తీసుకున్న మాకేం ఉండదు. కానీ మీ ఐడియాలజీ దాన్ని ఏమంటారు, మీ నిబద్ధత, మీ ప్రాగ్మటిజం, దాన్ని మీ వాళ్ళే ఆశ్చర్యపడే రీతిలో, అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేద్దామని. ఇక వారి స్టీల్ ప్లాంట్ గురించి, వారి ప్రాగ్మటిజం గురించి ఒకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ మీద వారి ప్రాగ్మటిజం గురించి. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా. ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది? విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది, కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. ఏంటి ఆయన చెప్తున్నారు? ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు? మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖపట్నానికి ఏం చేయగలిగారు? మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది? విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది, అయిపోయేది. పవన్ కళ్యాణ్ గారు నిలబడకుండా ఉంటే ప్రైవేటీకరణ అయిపోయేది. కంటిన్యూ చేయండి. ప్రైవేటైజేషన్ ఆపాం మనం. ప్రైవేటైజేషన్ ఆపారు తమరు, అంతేనా? నిన్న చెప్పింది వారు సెలవిచ్చింది. వారు ప్రైవేటైజేషన్ ఆపాము, ఇంకెయ్యో కోట్లు కూడా ఇచ్చామన్నారు. మావాడు రెడీ చేసినట్లేడు. ఏదో ఒక తారీఖున 8,000 కోట్లు, ఇంకొక తారీఖున 3,000 కోట్లు, ఇంకేదో తారీఖున ఇంకేదో కోట్లు ఇచ్చేసామని చెప్పారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మిగతా ఏం అక్కర్లా, స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. 14,000 కోట్ల రూపాయలు
అప్పులు కడతాకి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. చేసి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల వరకు మాత్రం మేము అంటే ఆ అప్పులకి ఇవ్వాల్సినటువంటి అప్పులు చెల్లించడానికి కావాల్సినటువంటి నిధులు పంపిస్తాము అని చెప్పని వారు పంపించారు. అంటే పంపిస్తాము అని చెప్పారు. దానిలో 8,500 కోట్లకు మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా 3,000 కోట్లు, సుమారు ఒక 3,000 కోట్లు ఇంకా రిలీజ్ చేయాల్సింది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రిలీజ్ చేసామని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే అధికృతంగా అఫీషియల్గా మాకు 3 కోట్లు రాలేదు, 8,500 కోట్లే వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి ఇచ్చారండి? జిఎస్టీ బకాయిలు కడతాకి. వినండి సోకు, మోడీ గారి సోకు, పవన్ కళ్యాణ్ గారి సోకు. జిఎస్టీ బకాయిలు కట్టాకి 8,500 కోట్లు జిఎస్టీ బకాయిలు. అంటే ఎవరి బకాయిలు అయ్యి? జిఎస్టీ కడితే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మోడీ గారికి వెళ్తుంది. అంటే ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. దీనికి కట్టామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడామని చెప్తున్నారు. బ్యాంకు లోన్లు కట్టాకి, అలాగే ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారో ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకి చెల్లించవలసినటువంటి బకాయిలకి 500 కోట్లు. ఈ 8,500 కోట్లు దేనికి రిలీజ్ చేశారా అంటే జిఎస్టీ బకాయిలకి, బ్యాంకు లోన్లకి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1,440 మంది, ఆ 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి అన్ని బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలన్నీ కూడా 500 కోట్లు క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు? 14,000 మంది. 14,000 మంది, సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని ఇంటికి పంపారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో. మళ్ళీ రేపో మాపో మరొక 2,000 మందిని ఇంటికి పంపే పనిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేసే పనిలో రెడీ అయిపోయారు. మొత్తం టోటల్గా వాళ్ళ ఖాతా అది ప్రస్తుతానికి. మొత్తం పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారయా అంటే 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. దాంట్లో 1,440 మంది వీళ్ళని నమ్ముకోలేమరా బాబు, జగనే నయం, మోడీతో ప్రభుత్వంలో లేకపోయినా ఏదోటి బతిమాలో బామాలో ఏదోటి చేసి కంపెనీని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అవసరమైతే మా ప్రభుత్వానికి క్యాప్టివ్ మైన్ ఇచ్చి మా ప్రభుత్వానికి అది ఇచ్చేసేయండి, మేము కొనుక్కుంటామని చెప్పని కూడా మాట్లాడాడు. మీ వల్ల కాకపోతే మేము కొనుక్కుంటాం, మాకు ఇచ్చేయమని చెప్పి మాట్లాడాడు. జగనే నయనరా బాబు, వీళ్ళని నమ్ముకుని మనం ఈ ఫ్యాక్టరీలో ఉంటే చివరికి చెప్పబట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గతి లేని స్థితిలో 1,440 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు మరొక 1000 మంది సిద్ధంగా ఉన్నారు. 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 18,000లో 8,000 రిటైర్ అయ్యారు. 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. మరొక 1000 మంది విఆర్ఎస్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒప్పంద ప్రకారం ఏదైతే స్థలం భూసేకరణ సమయంలో ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఎవరికైతే భూమి కోల్పోయారో వారికి 8,000 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంది, అది ఇప్పిస్తామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పారు. ఆ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్ళి కూడా వీరు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ 8,000 మంది నిర్వాసితులకి ఇంతవరకు లేదు. ఆఖరికి ఉద్యోగస్తులకి 75% మాత్రమే జీతభత్యాలు ఇస్తున్నారు. ఉన్నటువంటి సుమారుగా 8,000 చిల్లర అంటే 18,000 మందిలో ఉండగా
8,000 మంది రిటైర్ అయిపోతే మిగతా ఒక 1,400 మంది 40 మంది బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఒక 8,000 9,000 మందికి సుమారుగా వాళ్ళు ఇచ్చేది 75% జీతం మాత్రమే స్టీల్ ప్లాంట్ వారికి జీతాలు చెల్లిస్తుంది. మరి హెచ్ఆర్ఏ కానీ మిగతా అలవెన్స్లు కానీ మొత్తం ఎత్తిపారేశారు. ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ ఏ అలవెన్స్లు కానీ లేవు. ఎందుకని ఈ ఫ్యాక్టరీ అయిపోయి ఆ దివాళా పరిస్థితికి వచ్చేసింది. మేము ప్రైవేటీకరణ చేసే పరిస్థితిలో ఉన్నాం. జీతాలే మీకు 75% ఇస్తున్నాం, ఇంకా హెచ్ఆర్ఏ కానీ ఏమి ఇవ్వలేమని చెప్పని ఎత్తేసారు. మీరు కాపాడామని నిలబెట్టామని చెప్తున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఒక్క కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు ఈయనేమంటారు, మనం ప్రైవేటీకరణ చేయకుండా ఆపేసాం, నిలబెట్టేసాం. వైజాగ్కి మనం ఏం చేసామంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చేసాం వైజాగ్కి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇంత వంచన మాటలు ఎందుకు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ సైజు కట్ట చూడండి, ఇంకా ఉన్నాయి. ఈ సైజు ఈ చూడండి, ఈ సైజు చూడండి. కాగితాలు, ఇన్ని కాగితాలు, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? నలభై 42 విభాగాలు స్టీల్ ప్లాంట్లో 42 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిచారు స్టీల్ ప్లాంట్లో. ఇవన్నీ అయ్యి ఈ కాగితాలన్నీ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మొత్తం ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ పిలిచినటువంటి టెండర్ల డాక్యుమెంట్స్, ఈ టెండర్ల కాగితాలు. ఇన్ని 42 విభాగాలని, అందులో అనేక ముఖ్య విభాగాలు కూడా ఉన్నాయి. స్టీల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్య విభాగాలన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు పాతవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కాదు, మీ టైంలోయే. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మోడీ, అమిత్ షా మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు. నిన్న మీటింగ్లో అని చెప్పారు, నేను చెప్పలా, నిన్నే చెప్పారు నాకు బాగా క్లోజ్ అని. ఆ క్లోజ్గా ఉన్నోళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ టెండర్లో మీరేమో కాపాడానని చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఇది మీ ప్రాగ్మెటిజమా? ఇది మీ ఐడియాలజీనా?